వచ్చేసినాం. అరుட்పెరుంజ్యోతి அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் உயிர்களும் இன்புற்று வாழ்க. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనములు. అందరు బాగున్నారు కదా? అద్భుతంగా. సూపర్ సూపర్. ఓకే, విశ్వం సార్. అరుట్పెరుంజ్యోతి అమ్మ గారు, అందరు బాగున్నారు? బాగున్నాను. చాలా రోజులు అయింది, అసలు మీకు మెసేజ్ చేసినా మీరు చూడనట్టున్నారు. ఓకే అమ్మ గారు, ఓకే సరే. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి. ఓకే, వెళ్ళిపోయినప్పుడు 2 వీక్స్ అయిపోయింది మనము చేసి, మన జూమ్ సెక్షన్స్ చేసి. లాస్ట్గా మనకి విశ్వం అయ్యేదా తీసుకున్నారు క్లాసు. సార్ కనెక్ట్ అవుతామని చూస్తే నేను బిజీ, పోయిన వారం అంతా కూడా ఊర్లో లేను, తెలుసు అనుకుంటా అందరికీ. సో మేడం గారు కూడా మెసేజ్ చేశారు, సార్ కూడా బిజీ అనుకుంటా. నాకు ఇంకోటి సార్ చెప్పున్నారు, అది దాంట్లో కనెక్ట్ అవ్వడానికి నాకు తెలియలేదు. సో అది ఇంకా కనెక్ట్ కాలేకపోయాను. సో ఈ వారం వచ్చి మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ వీక్ తర్వాత వేరే విషయం ఏదన్నా. సారు అది బ్యాలెన్స్ కొంచెం ఉంది కదా, మనం తీసుకున్న జ్ఞానము, అది తరువాత మనము సార్ దగ్గర తీసుకుంటాం. ఓకేనా? ఈరోజైతే మనము వల్లలారు వచ్చి ఈ శరీరాన్ని బంగారం లాగా చూసుకోలే అంటారు. దాని గురించి మనం మాట్లాడతాం. ఓకే ఓకే, వస్తాను సరే. ఈ శరీరాన్ని బంగారం లాగా చూసుకోండి అని అంటారు. ఎందుకు అంటే అంత ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. అదే, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వమంటున్నారు? అందరు ఏం చేస్తున్నారు? ఈ శరీరం ఎందుకు అంటున్నారు, మరి వల్లలారు ఎందుకు దీన్ని తీసుకున్నారు? సాధనలకి చాలా ప్రాముఖ్యత, ఇంపార్టెంట్. ఈ శరీరం లేదే సాధనలు చేసుకోలేము. ఓకే ఓకే, మళ్ళీ వేరే ఎవరన్నా ఏదన్నా ఆన్సర్ చెప్తారా? నేను చెప్పు. మన జీవితం అన్నది ఒక అనుభవం. ఆ అనుభవంకి ముఖ్యంగా అవసరమైనది మన శరీరం. దాని వలన మనకి ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు, మళ్ళీ ఇలాంటి జీవితాల గురించి ఆలోచించాలంటే ముందు శరీరాల గురించి ఆలోచించాలి. ఓకే, సూపర్ సూపర్, ఎక్సలెంట్, బాగా చెప్పావు నాన్న. ఓకే, నెక్స్ట్ వేరే ఎవరన్నా చెప్పగలరా? మీకు అంటే ఎవరికి ఏం తోచితే చెప్పొచ్చు. ఈ శరీరాన్ని బంగారం లాగా చూసుకోమంటున్నారు వల్లలారు, ఎందుకు? ఇప్పుడు ఈ శరీరంలోనే ఉన్న ఆత్మ జీవిస్తుంది కదా మేడం, అనుభవాల కోసం. ఇప్పుడు బాబు చెప్పాడు కదా, మరి అన్ని ఈ శరీరంలోనే కదా. ఈ శరీరంతోనే మన సశరీరం అని అన్ని దైవాన్ని అన్నిటినీ చేసుకుంటాం. కానీ మరి దీన్ని బంగారం లాగా చూసుకుంటే ఇందులో ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ దైవత్వ స్థితి మొత్తం రాదు కదా మేడం మనకి. యా నిజమే. నిన్న సబ్జెక్ట్ లో కూడా జీవకారుణ్యం సబ్జెక్టు నేను తిరిగి అది మళ్ళీ పెట్టడం జరిగింది. దాంట్లో అదే చెప్తారన్నమాట, మనము దైవాన్ని పొందడానికి ఈ రోగము ఇవన్నీ వచ్చి అడ్డు అన్నమాట, ఆటంకాలు అవుతాయంట అని దాంట్లో చెప్తారు వాళ్ళ. ఇంకొక ఆన్సర్ ఎవరన్నా చెప్తారా ఇంకొంచెం డీప్ గా? ఇది మనం ఒక కార్ లాగా, ఇప్పుడు కార్ లో ఇంజిన్ అనేది మన ఆత్మ అయితే, బాడీ లేకపోతే అసలు మనకి ఇప్పుడు
ఇప్పుడు అది వజ్ర శరీరం కోసమే కదా మనకి దానికోసమే మనం వెళ్తాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ని బట్టే లోపల ఉన్న ఆత్మ బలం అనేది కూడా ఫండమెంటల్ గా మనకి సహజంగా మనకి ఎదుగుతుంది యా రెండు యా కూడా. యా వెరీ గుడ్ వెరీ గుడ్. మొత్తం మీద అన్ని ఆన్సర్స్ కరెక్టే అన్నమాట. మనం వచ్చి అరుట్పెరం జ్యోతి స్థితిని పొందాలి. ఆ స్థితి పొందేంత వరకు ఈ శరీరాన్ని భద్రంగా కాపాడుకుంటేనే కదా మనం ఆ స్థితిని పొందగలము. అందుకే సాధన కోసమే ఈ శరీరం కావాలి అని మేడం చెప్పింది, కానీ మా సూర్య అనుభవాల కోసం శరీరం కావాలని చెప్పింది, కానీ ఇప్పుడు మీరు చెప్పింది కానీ మేడం మన మోహిని మేడం చెప్పింది కానీ అన్నీ కరెక్టే అన్నమాట. సో ఈ యొక్క శరీరము అంత ముఖ్యం అన్నమాట. ఓకే, సో దీన్ని మనం తుచ్చంగా చూడరాదు. అందుకే బంగారం లాగా చూసుకోండి అని అంటారు వాళ్ళలా. ఓకే, అయితే ఈ శరీరానికి మనము ఎలాంటి ఆహారం ఇస్తున్నాము అన్నది మనము తెలుసుకుంటూ ఈ జ్ఞానం మనం పెంచుకోవాలన్నమాట. అయితే వల్లలారు చెప్తారు, ఈ ప్రపంచంలో అన్నిటిలో కూడా విషం ఉంది, అమృతం ఉంది, ఈ రెండు ఉంటుంది. మనము అమృతం ఉన్న ఆహారాలే తీసుకోవాలి అని అంటారు. ఇక్కడ మనము శ్వాసను కూడా ఆహారంగా కూడా చెప్పుకో ఉంటాం కొన్నిసారి, సరేనా? చాలా మంది చెప్తారు శ్వాసే ఆహారము అని కూడా చెప్తా ఉంటారు. సో ఆ శ్వాస కూడా ఆహారంగా తీసుకోవాలి అన్నప్పుడు అది ఎలాంటి ఆహారంగా ఉంది అని మనం పరిశీలించుకోవాలన్నమాట. అయితే అలా పరిశీలించుకున్నప్పుడు మనం తీసుకునే ఈ శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసలో విషము ఉంది, అమృతము ఉంది. సో అందువల్లనే వల్లలారు ఏం చెప్తారు, మనకి శ్వాసను బయట నుంచి తీసుకోవద్దు, బయట మనం తీసుకునే శ్వాసలో విషం ఉంది అని చెప్తారు. కాబట్టి మనల్ని మన శ్వాస లోపల జరిగేటట్టు చూసుకోమంటారు. లోపల శ్వాస ఎప్పుడు పూర్తిగా అమృతమై ఉంటుంది. అందువల్ల మనల్ని వల్లలారు ఏం చెప్తున్నారు, మీరు ఎప్పుడు లోపలే శ్వాసించండి అని అంటారనమాట. అంటే లోపల శ్వాసించడం ఎలా అని మీకు గుర్తుందా? నేను చాలా రోజులైంది చెప్పి. సో ఎవరికి ఎంత మాత్రం గుర్తుంది అని కనుక్కుంటున్నా. చిన్నపిల్లలాగా శ్వాసించడం. వెరీ గుడ్ వెరీ గుడ్. చిన్నపిల్లలాగా శ్వాసించడము. దీని మీద ఎవరికన్నా డౌట్ ఉందా? లేదు మేడం. ఓకే ఓకే, అయితే ఓకే, అందరికీ చిన్నపిల్లలాగా శ్వాసించడం అంటే ఎలా అని తెలుసు. ఓకేనా? సో అలా శ్వాసించమంటారు. అలాగే మనం తీసుకునే నీళ్లు తాగుతాం కదా, ఆ నీళ్లలో 3 తత్వాలు ఉంటాయి. ఒకటి అమృత తత్వం ఉంటుంది, 2 విషతత్వం, 3వది భూతతత్వం ఉంటుంది. ఇది ఎలా ఉంది అన్నప్పుడు చూసినప్పుడు మనము ఈ విషతత్వము అన్నది పైన ఉంటుంది, 2వ లేయర్లో మనకి ఈ భూతత్వం ఉంటుంది, 3వ లేయర్కి అమృతం ఉంటుంది అని చెప్తారు. అంటే మనము నీళ్లను మంచిగా మరిగించి తీసుకోమంటారు అలా. యాక్చువల్లీ ఆయన ఏం చెప్తారంటే 5 లీటర్లు నీళ్ళు తీసుకోమంటారు, దాంట్లో 2 భాగం వచ్చి మరిగిపోవాలి అంటారు. మిగిలిన నీళ్లు ఎంత ఉందో ఆ నీళ్లు మనము రోజువారీ తాగాలి. ఎలా తాగాలి అంటే వేడి నీళ్ళగా తాగాలి. మన సన్మార్గంలో తాగే నీళ్ళు వచ్చి వేడి నీళ్ళే సన్మార్గంలో వచ్చి తాగమంటారు. ఎందుకంటే సన్మార్గంలో వేడి నీళ్ళే శరీరాన్ని బలపరుస్తుంది అని అంటారు. వల్లలారు ఆ మాటే చెప్తారు. అయితే ఈ నీళ్లు మరిగించినప్పుడు ఏమైతా ఉంది అంటే ఈ పైన ఉన్న విషతత్వము ఎగిరిపోతుంది, అలాగే ఆ భూతతత్వము కూడా ఎగిరిపోతుంది. ఈ నీళ్లు కాంచడంలో నేను చూశానన్నమాట. అంటే బాగా మరిగిస్తాను. నేనేం చేస్తాను, 6 గ్లాసులు నీళ్ళు పోస్తాను, 4 గ్లాసులు ఎగిరిపోతుంది, 2 గ్లాసులు నీళ్ళు మాత్రం ఉంచుకుంటాను అన్నమాట. అది తాగిన
తాగినప్పుడు ఎలా ఉంటుంది అంటే మామూలు బాగా మరిగించిన తర్వాత ఈ నీళ్ళు తాగినప్పుడు కొంచెం బరువు అనిపిస్తుంది అనమాట. నీళ్ళు తిక్కుగా అయిపోతుంది. అంటే దీంట్లో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది అని అంటారు వాళ్ళ. సో అందుకే సన్మార్గులందరూ అట్లీస్ట్ మనము కషాయం తాగుతాం కదా, ముక్కుట్టి చూరణం తీసుకుంటాం తెల్లారుతా. యాక్చువల్లీ దాన్ని అమృతం అని కూడా అనొచ్చు. సో అంత పవర్ అన్నమాట దానికి ఉంది. సో ఆ ముక్కుటి చూర్ణం అయినా సరే రోజుకి ఒక్కసారన్నా సరే ఆ 3 గ్లాసులు నీళ్లు పోసి 2 గ్లాసులు మనకి మరిగించేసి 1 గ్లాస్ని మనం తీసుకోవాలి అని అంటారు వల్లలారైతే అక్కడ మరుగుతూ ఉంటాయంట నీళ్లు, అండాలో మరుగుతుంటే సూర్య కొంచెం అది తీసుకున్నాను ఇలా పెట్టడానికి. ముకుటి చూర్ణం అంటే ఏంటి మేడం? ముక్కుటి చూర్ణం అంటే ఇదో చెప్తాను ఉండండి. అయితే మరిగే నీళ్ళని అట్టే చొమ్ములో తీసి తాగేవారు వల్లలారు వచ్చి సన్మార్గులందరూ ముక్కుటి చూరణాన్ని తీసుకోమంటారు. ముక్కుటి చూరణం అన్నది మన యొక్క లోపల అవయవాలను బలపరుస్తుందన్నమాట. సో అది ఏమిటి అని చూస్తే గుంటగలగరాకు, ముసుముసుగై అని చెప్తాము. అది తెలుగులో పేరు నాకు తెలీదు. అలానే దూదువలి అన్నది కూడా ఉంది. సో అవి 2 మీకు మళ్ళీ షేర్ చేస్తాను, ఆకులన్నీ కూడా. సో ఆ 2 ఆకులతో పాటు జీలకర్ర, ఇవన్నీ ఒక కొలత ఉందన్నమాట. ఆ కొలత ప్రకారము వాటిని వేసి మరిగించి దాన్ని తీసుకునేవాళ్ళు. సో తర్వాత ఏమైందంటే ఇక్కడ మనకి ఇది పౌడర్ బేస్ లోనే మనకి దొరకడం అయిందనమాట. ఇప్పుడు పౌడర్ గానే దొరుకుతుంది. అప్పుడైతే ఆకులు తుంచి వేసి చేసేవారు వాళ్ళ. అయితే ఇప్పుడు పౌడర్ గా దొరకడం వల్ల మనకి ఎక్కడ ఉన్నా సరే మనం దాన్ని తీసుకోవచ్చు. ఆన్లైన్లో కాదు, వీళ్ళు మన సన్మార్గం వాళ్ళే మనకి ఇస్తారన్నమాట. ఉండాది చాలా మంది వల్లలార్ మిషన్ వాళ్ళు ఇస్తారు. ఇంకా చాలా హెర్బల్ కంపెనీ ఉందన్నమాట వీళ్ళది, మన సన్మార్గంలో వాళ్ళందరూ కూడా ముక్కుటి చూరణము ప్రథమంగా అన్ని షాప్ లో ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి కొరియర్ చేస్తారు. మనము వాళ్ళకి ఆర్డర్ పెట్టుకున్నామంటే దాన్ని రోజు వచ్చి మార్నింగ్ టైం మనం తాగాలి. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టున్నాం. సో అది తీసుకోవాలి. మరి దాంట్లో ఒక చిన్న విషయం ఏమంటే, మన సాధనలో ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు అని చూసామంటే పిల్లలు కలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. పిల్లలు ఇంకా కలగలేదు అంటే వాళ్ళు ప్రెసెంట్ తీసుకోవద్దు, ఇప్పటికైతే వద్దు. పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవచ్చు. ఇది గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే గుంటగలగరాకు ఎలాంటిదంటే అది విందుని పరవిందు చేసేస్తుంది. సో అది మెయిన్ మనకి పిల్లలు కలగడానికి అదే కదా అవసరము. అది పైకి వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ పిల్లలు ఎలా కలుగుతారు? అందువల్ల మనకి ఫస్ట్ ఏమంటే పిల్లలు కలిగిన వాళ్ళు మాత్రం తీసుకొని అని చెప్తారు. ఓకే, తర్వాత నీళ్ళ గురించి చెప్పాం కదా. నీళ్ళలో వల్లలారు ఏం చెప్తారు అంటే, నీళ్ళలో ఏ నీళ్లు, యాక్చువల్లీ నీళ్ళు అంటేనే వచ్చి అమృతం చెప్పాను కదా, అమృతం తీసుకోవడం. సో నీళ్ళలో వచ్చి వర్షపు నీళ్లు డైరెక్ట్ అమృతము అని అంటారు వల్లలారు. వర్షపు నీళ్లను పట్టుకొని తాగమంటారు. అది కూడా మనకి ఇప్పుడు పొల్యూషన్ అయింది కదా సిటీలో, కానీ కొన్ని దిగి వచ్చేటప్పుడు కొంచెం పొల్యూషన్ అవుతుంది. సో వల్లలారు ఏం చెప్తారంటే, వర్షం వచ్చిందే ఒక 2-3 నిమిషాల వరకు వదిలేయండి, అది పోయిన తర్వాత మీరు పెద్ద పాత్ర పెట్టి పట్టుకోమంటారు. ఆ నీళ్లు సేకరించి పెట్టుకొని ఆ నీళ్లను వాడమంటారు వల్లలారు తాగడానికి. అది కాంచుకొని తాగితే కూడా మంచిదే, అలానే తాగినా అది అలానే అమృతం అవుతుంది. కానీ కాంచుకోవచ్చు మనం, ఎందుకంటే ఇప్పుడు ఉండే పొల్యూషన్కి మనం కాంచుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే కాంచామో అలా కాంచుకోవాలి. నాకు తెలిసి ఒకప్పుడు ఈ వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఐస్ గడ్డలు పడతాయి కదా, ఐస్ గడ్డలన్నీ తేళ్లు కరిస్తే, పాము కరిస్తే అంత విషాన్ని తీసేదానికి వాడేవారు. నేను విని ఉన్నాను. మీరెవరైనా విన్నారా ఏమి నాకు తెలియదు, నేను మాత్రం ఈ మాట విన్నాను. కరిగిపోతాయి కదా మేడం? అది బాటిల్ సీసాలో వేసి పెడతారు, కరగకుండా. కరుగుతాయి కదా? లేదు, అది కరిగేది లేదు, గబాన్ కరిగేది లేదు. వాళ్ళు ఏదో పెట్టి చేసి పెడతారు, గట్టిగా ఉంటది, కరిగిపోయేది లేదు. అవును, నేను ఒకసారి విన్నాను కానీ చూడలేదు, పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను.
అది వచ్చి విషం ఇదే ఇచ్చేసేదానికి పనికి వస్తుంది అని చెప్పారు. తేలు కరిస్తే పాము కరిస్తే యూస్ చేస్తారు అని చెప్పారు. ఓకే, తరువాత మంచు నీళ్లు, మంచు వస్తుంది కదా, అంటే అప్పట్లో వల్లలారు ఏం చెప్తున్నారంటే ఈ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్లకి తెల్లటి బట్ట మనము చుట్టేయాలంట. నైట్ అంతా ఉండి తెల్లారి చూస్తే మంచు అంతా పడి ఉంటుంది. ఆ నీటిని మనం పిండుకోవాలన్నమాట. ఆ నీటిని పిండుకొని దాన్ని స్వీకరించుకోవాలి అని చెప్తారు. మళ్ళీ బావి నీళ్లు ఉన్నాయి కదా, బావి నీళ్లు మనకి అమృతము అని చెప్తారు. ఇలా వచ్చి మొత్తం మీద మనకి ఇప్పుడుండే కాలంలో మనకి ఏ నీళ్ళు దొరుకుతా ఉంది అని చూసినామంటే అందరికీ వచ్చి ఈ క్యాన్ వాటర్స్, లేకపోతే మన ఇంట్లో వేసుకున్న ఆరో వాటర్స్ ఇవిదా ఉన్నాయన్నమాట. సో బోర్స్ ఇది ఉన్నాయి ఏ కదా మేడం, ఏమ్మా? బోర్ వాటర్. బోర్ వాటర్ ఓకేనా. సో ఏ నీళ్ళు అయినా సరే మనం వల్లలా చెప్పినట్టు కాంచుకొని తాగడం మంచిది. తరువాత ఈ నీళ్ళు వచ్చి రాగి బిందెలో పెట్టుకొని తాగడం కూడా శ్రేష్టమే చెప్పాలి. రాగి బిందెలో మనకి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాగి బిందెలో మనం కదపకూడదు. నీళ్లు పోసి పెట్టేసి ఆ నీళ్లను మనము మరుసటి రోజు తాగుతూ వచ్చినామంటే అది కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది వచ్చి పూర్వము పెద్దవాళ్ళంతా వాడేది రాగి బిందెలు. మనం వేడి చేయాల్సిన లేదా మేడం? రాగి బిందెలని ఏమ్మా? వేడి చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, వేడి చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉండే ఆ విషతత్వాన్ని అవి తీసేస్తుంది. అలా తీసేస్తుంది అనమాట. తరువాత కొబ్బరి నీళ్ళు అమృతం అంటారు వాళ్ళలా. కొబ్బరిని ఏమంటారంటే ఆకాశ పండు అని అంటారు వాళ్ళలా. ఓకే, కొబ్బరి నీళ్ళు వీలైతే మనము అట్లీస్ట్ వారానికి 2 సార్లు తీసుకోవాలి. ఓకే, తరువాత అంటే యాక్చువల్లీ ఒక గురువు గారు ఉన్నారు, ఆయన శుద్ధ దేహం వరకు వచ్చారు. ప్రణవ దేహానికి వెళ్లే ముందే ఆయన శరీరాన్ని వెక్కిరి చేసేసారు. వేలకార స్వామి అంటారు ఆయన్ని. ఆయన అయితే రోజు 2 కొబ్బరి నీళ్ళు తాగుతాడు అంతే. కొబ్బరికాయ నీళ్లు 2 తాగుతాడు. వేరే ఏం ఫుడ్ తీసుకోలేదు ఆ పెద్ద ఆయన. ఓకే, ఎందుకు బాడీ వికెట్ చేశారు మేడం? కారణాలు చాలా ఉంటాయి మనకు తెలియదు. ఒకవేళ ఆయన లోపల సమాధిలో ఇక్కడ చెప్తారు వల్లలారు, అక్కడ వెళ్ళి కూర్చున్నాడో ఏమో, ఎవరు లేకపోకుండా ఆయన తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టేశారో ఏమో మనకి తెలియలేదు. కానీ ఆయన శరీరం వెక్కడి చేసేసారు. కానీ వయసు బాగా ఎక్కువే ఉన్నింది, 8 years ఉండొచ్చు ఆయనకి. ఆయన దగ్గర ఒక 20-25 ఏండ్లుగా ఫుడ్ తీసుకోవడం లేదు. ఉత్త కొబ్బరి నీళ్ళు తీసుకునేవారు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. శుద్ధదేహం పొందినప్పుడు ఏమవుతుందంటే మన భౌతిక శరీరం వయస్సు అన్నది తగ్గుతుంది. అవును, ఆయన ఇంకా ప్రాసెస్ కాలేదు, ఆ ప్రాసెస్ లోనే ఉన్నాడు ఆయన. అదే ఇంకా పూర్తి కాలేదు, శుద్ధదేహం పూర్తిగా పొందలేదు. అడుగేమో పెట్టాడు దాంట్లో. ఇంకా అవి ప్రాసెస్ అయ్యే ముందే ఆయన బాడీ వెకెట్ అవడం చేయడం అన్నది జరిగిపోయింది. అవును. సో కారణాలు ఏమన్నది మనం తెలుసుకోలేకపోయాము. అందుకే వల్లలారు మనకి ఏం చెప్తారంటే అనుగ్రహాన్ని పొందండి అంటున్నారు. దైవ అనుగ్రహాన్ని పొందండి. ఆ అనుగ్రహం పొందడమే, ఎందుకంటే అనుగ్రహం పొందితే మనకి సిద్ధిస్తుంది. ఆ అనుగ్రహంలో కూడా పేరరుల్ అంటారు, మహా అనుగ్రహం అన్నమాట. ఈ శరీరాన్ని మనము దైవస్థితికి మార్చుకోవడం అన్నది. అలాంటి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే మనము దయతో ఉన్నప్పుడు. ఓకే, అయితే టాపిక్ మారిపోతుంది, ఇది చెప్పిస్తాను ముందు. అయితే మనం కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు వచ్చి అమృతము. ఓకే, ఆహారంలో మనకి ఈ కొబ్బరి పాలు మనము ఎలా తీసుకోవచ్చు అంటే మార్నింగ్ పూట మనకి టిఫిన్ తీసుకోరు సన్మార్గులు, ఒక్క పూట అన్నం తింటారు అంతే, ఒక పూట మధ్యాహ్నం తింటారు. రాత్రి పూట వచ్చి జావలాగా ఏదన్నా ఉంటే తాగేస్తారన్నమాట. మార్నింగ్ పూట టిఫిన్ కానీ ఏం చెయ్యరు. కొంతమంది ఏం చేస్తారు, అరటిపండు, అదే పేయన్ అరటిపండు గురించి మళ్ళీ చెప్తాను మీకు. అయితే కొంతమంది ఏం చేస్తారు, కొబ్బరి పాలు 1 కప్పు తాగేస్తారన్నమాట.
కొబ్బరి పాలు తీసేసి దాంట్లో నాటు బెల్లం, మా నాటు చక్కెర అని చెప్తాము, దాన్ని మనము కలుపుకునేసి మార్నింగ్ పూట తాగినారంటే ఫస్ట్ ఏం చేస్తారు, ముక్కుడు చూర్ణం తాగేస్తారు మార్నింగ్ అంటే అది తాగడానికే 7 అయిపోవచ్చు. ఆఫ్టర్ 7 అయిన తర్వాత ఈ కొబ్బరి పాలు సుమారు ఒక 11 సమయంలో 10:30-11 సమయంలో తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం అయితే 12 నుంచి 1 గంటల లోపల చేస్తారనమాట. మధ్యాహ్నం పూట బాగా మంచిగా భోంచేస్తారనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్పాను, కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు మనము పెరుగులాగా కూడా చేసుకోవచ్చు. పెరుగులాగా ఎలా చేసుకోవచ్చు అన్నప్పుడు మా పాలు మనం ఒక 10 గంటలకి పిండేసాం అనుకోండి కొబ్బరి పాలు, దాంట్లో ఒక 2 నుంచి 4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసేసినామంటే మనం తినే లోపల అది వచ్చి ఒక పెరుగు దానికి వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే మన ఆవు పాలు పెరుగులాగా గట్టిగా అంత ఉండదు, అది మనం బాగా బీట్ చేసేస్తే మజ్జిగలాగా ఉంటుంది. సో అలా వేసుకోవచ్చు. నేను లెమన్ వేసుకోను, డైరెక్ట్ కొబ్బరి పాలనే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అన్నం తింటాను. సో మనం సైడ్కి వచ్చి వంకాయ ఫ్రై ఇలాంటి ఏదన్నా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది, అమృతం లాగా ఉంటుంది. సో అది అలా ఒకటి. తరువాత వల్లలారు ఏం చెప్తారు, మనకి ఫ్రూట్స్ వచ్చి తినద్దు అంటారు. ఫ్రూట్స్ ఎందుకు తినద్దు అంటారంటే ఫ్రూట్స్ వచ్చి కప్పం చేస్తుంది. సో ప్రాణం పోవడానికి ఫస్ట్ రీజనే ఏమిటి అంటే కప్పమే. ఈ కప్పం అంటే అర్థమవుతుంది కదా మీకు, కప్పం అంటే అర్థమవుతుంది కదా, వాత పిత్త కప్పం అంటాం కదా, అర్థమవుతుంది మేడం. ఓకే, ఆ కప్పం అన్నమాట. సో ఆ కప్పం రాకుండా మనల్ని కాపాడుకోవాలి. సో దీంట్లో చూసామంటే ఫ్రూట్స్ అన్నిట్లోనూ కూడా మీకు ఆ కప్పం పడేది ఉంటుంది, అన్నిట్లోనూ చాలా వరకు. ఓకేనా, మరి మిగిలిన ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవద్దు అంటారంటే ఇప్పుడు చాలా హీట్ చేస్తుంది. ఇప్పుడు పప్పాయ ఉంది, మనం ఏం చేస్తాము, పప్పాయ కానీ ఈ అనాసి పండు పైనాపిల్ కానీ ఇది వేడి చేసే పండే కదా, వీటిని తినొచ్చు కదా అని అనుకుంటాం. కానీ అది కూడా మనకి శరీరానికి ఉష్ణము ఎక్కువ, ఆల్రెడీ మనకి శుద్ధ ఉష్ణం ఉంది, దాంతోపాటు ఇవి తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది. ఒకవేళ తీసుకున్న ఆ 2 పండ్లు జస్ట్ ఒక 2 పీసెస్ అలా తీసుకోవచ్చు. ఓకే, తరువాత సపోటా పండు కూడా మనకి వేడినే చేస్తుంది, కోల్డ్ చేయదు. మిగిలిన పండ్లన్నీ చూసారంటే మనకి శీతలం చేస్తుంది, ఆ శీతలమే కప్పానికి కారణమవుతుంది. ఓకే, అందువల్ల పండ్లు తీసుకోవద్దు అంటారు. కానీ తమిళనాడు అరటిపండు, మెయిన్గా అరటిపండ్లు చూసారంటే కప్పం చేస్తుంది. కానీ పండ్లలో వల్లలారు వచ్చి 2 రకాల పండ్లు, ఇప్పుడు పెట్టురామ్మా, రా పండ్లు చూపిస్తూరా, పెట్టి 2 రకాల పండ్లు మాత్రం చెప్తారు. ఒక నిమిషం పెట్టండి. ఆ 2 రకాల పండు ఏమిటి అంటే, ఒకటి పేయన్ అరటిపండు, అదిగో వాడు మీకు పెడతాడు చూడండి, పెట్టు. రెండవది రస్తాలి అరటిపండు, ఇది పేయన్, ఇది రస్తాలి. ఒక నిమిషం, 2 పక్కన పెట్టిన అవుతుందా, పేయన్. పేయన్ అరటిపండు ఇది తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలలోనే దొరుకుతుంది అన్నమాట. ఇది చిన్నవిగా ఉంటుంది. ఈ అరటిపండు ఎంత పండినా కూడా పై తోలు మాత్రమే కలర్ మారుతుంది, కానీ లోపల పండు చాలా బాగుంటుంది. సో దీంట్లో చాలా ఎక్కువ శాతం వచ్చి అమృతమే ఉంది అని వల్లలారు చెప్తారు. అంటే చెప్పాలంటే దీనికి 90% అమృతం ఉంది అని చెప్పచ్చు. అందుకే ఈ అరటిపండు చాలా ముఖ్యంగా సన్మార్గంలో తీసుకుంటారనమాట. ఓకే, నెక్స్ట్ పెట్టునన్నా. పేయన్ అర్థమైంది వాళ్ళకి, చెప్పేశాను కదా పేరు. సరే, రెండో పండు పెట్టు. రెండో పండు ఇప్పుడు నెక్స్ట్ రస్తాలి. ఇది రస్తాలి. ఈ రస్తాలి ఎలా ఉంటుందంటే మనకి చూసేదానికి చక్కెరకేళి కదా, అమృతపాలి అంటాం. ఇక్కడ అమృతపాలి వినుంటారా? విన్నాం. అమృతపాలి పండులాగా ఉంటది ఇది, ఆ టేస్ట్ కానీ అవన్నీ. సో అమృతపాలిదా మనకి రస్తాలి. ఓకేనా, ఈ 2 పండ్లు తప్ప వేరే ఏ పండు తీసుకోవద్దు అంటారు.
సో తమిళనాడులో ఆల్మోస్ట్ సన్మార్గం పండు అంటేనే మనకి ఈ 2 పండ్లే సన్మార్గంలోని పండ్లు. ఓకే, నెక్స్ట్ ఇటు నాన్న అయిపోయింది, ఇటు నేను మాట్లాడాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారా చెప్పింది? వింటున్నాం. దేవుడా, నేను రోజు చెప్తున్నాను, నోట్బుక్ పెట్టుకోండి మేడం, నోట్ చేసుకోండి మేడం, గుర్తుంటుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు నీళ్ళు అయిపోయింది, శ్వాస పని గురించి అయిపోయింది, వాటర్ గురించి అయిపోయింది, తర్వాత ఫ్రూట్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే కూరగాయలు. ఓకే, కూరగాయల్లో కూడా మనకి ఎక్కువ మోతాదు ఈ శీతలం చేసేవి తీసుకోవద్దు అంటారు. ఓకే, దాంట్లో కూడా మనము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి అంటే ఇది కూడా ఎలా ఉంటుంది అంటే ఈ సాధన చేసే వాళ్ళకి, కుటుంబంలో ఉండే వాళ్ళకి అని ఆయన విడివిడిగా చెప్పున్నారు. కానీ నేను ఒక దీంట్లో మీకు చెప్తాను, ఒక దీంట్లో చెప్తానంటే పద్ధతిగా అంటే ఇది ముందు తీసుకోవాలి ఇలా పోర్షన్స్గా చెప్తాను మీకు. అంటే ఫస్ట్ మనం ఈ సన్మార్గంలో ఉంటున్నాము. సన్మార్గంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యంగా ఏది వద్దు అనుకుంటామో ఆ కూరగాయల వరకు పక్కకు పెట్టేయండి ఫస్ట్లో. అయితే వల్లనారు ఏది తినొద్దు అంటారంటే ఆలు తినొద్దు అంటారు. సో ఆలు ఎందుకు తినొద్దు? మెయిన్గా ఆలు మరియు కందగడ్డలు కాదు, సామగడ్డలు, మళ్ళీ వచ్చి స్వీట్ పొటాటో అంటాం కదా అది, మళ్ళీ వేరే ఏంటి ఈ మూడు వచ్చి తీసుకోవద్దు అని అంటారు. మెయిన్గా ఆలు ఎందుకు తీసుకోకూడదు, ఆలు సామగడ్డ ఈ 2 ముఖ్యంగా ఎందుకు తీసుకోకూడదు అని చూసామంటే ఇది ఎక్కువగా వాతం చేస్తుంది. సో వాతం చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, శరీరానికి ఏదన్నా బాధ వచ్చినప్పుడు, నొప్పి ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శక్తి తగ్గుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది. ఓకే, అందువల్ల మనకి ఆరోగ్యం చాలా ముఖ్యం అన్నమాట. ఈ భౌతిక శరీరాన్ని చక్కగా చూసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో అందువల్ల ఆలు తీసుకోవద్దు అని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం అయితే విన్నాను ఆలు గురించి. ఆలులో ఈ పైన అంటే చాలా రోజులు అయిపోయింది అనుకో, పైన వచ్చేస్తుంది, అది వేరులాగా వచ్చేస్తా ఉంటది కదా, అలాంటి వచ్చేస్తే మొలకలు ఆ మొలకలు వచ్చేస్తాయి కదా, ఆ మొలకలు వచ్చినవి తినొద్దు అని అంటారు. మనం చూసినామంటే ఇక్కడ మనం చిప్స్ అంతా వేస్తారు, ఆ మొలకలన్నీ తోసేసి అట్టే వేసేస్తారు. ఎందుకు తినకూడదంటే అది వచ్చి చాలా పాయిజన్ గా మారిపోతుందంట, శరీరానికి మంచిది కాదు అని ఈరోజు మధ్యాహ్నమే విన్నాను. పిల్లలందరూ పొటాటో ఇష్టం అని పెట్టుకొని తింటారు. దయచేసి మీరు స్టోరేజ్ చేసుకోవద్దండి. ఇలాంటి మొలకలు వచ్చేసిందంటే ఎందుకు తీసి పడేయడం, మొలకలే కదా అని తోసేసి వంట చేసేస్తూ ఉంటారు. ఇది హెల్త్కి మంచిది కాదు అని ఒకరు చెప్తా ఉన్నారు వీడియోలో. సో అది కూడా ఈ టైంలో మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మొత్తం మీద మంచిది కాదు. ఓకే, సో కావున ఆలుని ముందు తీసేయండి. తర్వాత ఏం చెప్తారు, ఆకుకూరలు చూసినామంటే ఆకుకూరల్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసినామంటే ఇక్కడ మనకి ఏం ఎక్కువ దొరుకుతుంది అంటే తోటాకు అంటారు, గోంగూర ఆకుకూర అంటారా, ఏమంటారు దాన్ని? తోటకూర, గోంగూర. తోటకూర, గోంగూర ఇవి 2 ముఖ్యంగా తినొద్దు. ఇవి 2 వచ్చి తామస గుణాన్ని ఇస్తుంది. ఓకే, మనకి తామస గుణం ఏమా? తోటకూర బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదా మేడం. దానికి అది వద్దు, బచ్చలాకు తీసుకోండి. ఓకే, బచ్చలాకు మనకి రోజు 2 ఆకు సాంబార్లోనో పప్పులోనో వేసుకొని తింటేనే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఆకుకూరల్లో మనకి గుంటగలగరాకు వంటలో వాడుకోవచ్చు, చెప్పాను, మొన్న కూడా చెప్పాను. గుంటగలగరాకు, పొనగంటాకు, మళ్ళీ వచ్చి
మునగాకు చాలా ముఖ్యం అన్నమాట సన్మార్గంలో. ఓకే, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో మునగాకు చేసుకొని తినచ్చు. ఓకే, తరువాత ఆ, ఇంకా ఏం ఆకుకూర ఉంది, ఆ బచ్చలాకు, తరువాత మెంతులాకు, ఇవన్నీ తీసుకోవచ్చు. పాలాకు కూడా వచ్చి మంచిదే, దాంట్లో కూడా కాల్షియం ఉంది, కానీ నేను వాడేది లేదు, నాకు పాలాకు నచ్చదు, నేను తినను. తర్వాత నచ్చదని చెప్పకూడదు యాక్చువల్లీ, ఎందుకో పాలాకు కంటే బచ్చలాకు మంచిది, అందువల్ల ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే పాలకూర పాలాకు తినొచ్చా మేడం? ఏమ్మా? పాలకూర ఉమ్. తినొచ్చా లేదా? పాలకూర తినొచ్చమ్మా, కానీ నాకు దాని మీద పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే తమిళనాడులో ఆకుకూర గురించి ఏం తెలియదు, పాలకూర అంటేనే తెలియదు. ఈ మధ్య ఏదన్నా వస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ మాకు స్టార్టింగ్ నుంచి పాలకూర మీద ఐడియానే లేదు, ఇక్కడికి వచ్చినాకే పాలకూర గురించి మేము తెలుసుకున్నాం. ఓకే. మా సైడ్ లేదు, మా సైడ్ వచ్చి ఆ, అన్ని రోగాలకి ఒక్కొక్క రకమైన ఆకుకూరలు ఉన్నాయన్నమాట. మ్మ్హ్మ్. కడుపులో పుండు ఉండింది అనుకో, దానికి ఒక రకమైన ఆకుకూర ఉంటుంది. మోకాలు నొప్పి అనుకో, దానికి ఒక ఆకు ఉంటుంది. సో వాళ్ళకి ఇలాగా అనారోగ్యం ఇది ఉందనుకో, వారం ఒక రోజు ఆకుకూరలు తింటూ వచ్చారంటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. సో అలా అన్నిటికీ ఆకుకూరలు ఉన్నాయి. మోకాలు నొప్పికి ఉంది, ఏం ఆకుకూర? ముడకత్తం కీరై అంటారు, దాన్ని ముడకత్తం కీరై అంటారు. అవునా? మోకాలు నొప్పికి వారంలో ఒకసారో వారంలో 2 సార్లు దాన్ని తీసుకొని తింటూ వచ్చినామంటే మోకాలు నొప్పి పోతుంది. అలా పెట్టండి, అన్నమాట. ఆకుకూరలు పెట్టండి మాకు ఒకసారి. నేను అది వెతికి పెడతాను, చాలా ఆకులు ఉంటది, మన తమిళనాడులోనే దొరుకుతుంది, ఇక్కడెక్కడ దొరకదు మనకి. ఇండియాలో మన ఆ, తెలంగాణ దొరకదా మేడం? లేదు మేడం, దొరకలేదు మేడం. మీకు నిజం చెప్పాలంటే హైదరాబాద్కి వచ్చి నేను పొనగంట ఆకు కోసం ఎన్నిసార్లు తిరిగి ఆకుకూర అబ్బాయికి అదే పనిగా చెప్పి పొనగంట ఆకుర వచ్చిన తర్వాత ఈ మధ్య బాగా పొనగంట ఆకు అందరు తీసుకుంటున్నారు. మునగాకు కోసం ఇప్పటికీ వెతుకులాటే, ఇప్పటికీ మునగాకు మాకు వెతుకులాటే. అదే అన్నమాట, అవన్నీ మనకి వైద్యం చేస్తారు అనమాట, ఆకుకూరలే మనకి అంత మంచివి. అందుకే తమిళనాడు సైడ్ వచ్చి ఆవులు పెంచుతారు, ఆ ఆవులకంతా ఇలాంటి ఆకులే వేస్తారు కాబట్టి ఆ పాలు కూడా చాలా బాగుంటది తమిళనాడులో, ఆవు పాలు. ఆ పక్క గేదె పాలు తీసుకోరు. పాలలో కూడా మళ్ళీ ఏం చెప్తారంటే ఆవు పాలే తీసుకోమంటారు, గేదె పాలు వద్దు అంటారు. ఎందుకు వద్దు అంటారు, మీరు ఏదన్నా చెప్పగలరా? ఆవు పాలకి గేదె పాలకి వ్యత్యాసం. ఆవు పాలల్లో అదేంటి శిశుం, అది ఒకటి గ్రీన్ కలర్, అది పసుపు కలర్ లో ఏదో దాని పేరు ఏదో అంటారు మేడం, గుర్తుకు రావట్లే నాకు. శిశుమ్న నాడ ఏదో ఉంటదని విన్నా మేడం. ఎందుకంటే ఆవు పాలు పచ్చగా ఉంటాయి కదా మేడం, దానికి గేదె పాలకి దానికి డిఫరెంట్ అదే చెప్పారు, నాకు కరెక్ట్ పేరు గుర్తు రావట్లేదు, కానీ మొత్తం మీద ఆవు పాలు పచ్చగా ఉంటాయి, దానిలో సుషుమ్న నాడ ఏదో ఉంటదని చెప్పారు మేడం. ఓ సరే. వేరే ఎవరన్నా హారిక వెళ్ళిపోయారా? హారిక వెళ్ళిపోయినట్టుంది. ఓకే, హారిక కనిపించలేదు. అవును వెళ్ళిపోయినట్టుంది. ఓకే, మరి ఎవరన్నా చెప్పగలరా ఆవు పాలు ఎందుకు తీసుకోమంటారు, గేదె పాలు ఎందుకు వద్దంటున్నారు? మీరే ఒకసారి చెప్పారు తామస గుణం పెరుగుతుంది అని. ఎస్, అవును. గేదె పాలు తామస గుణం అన్నమాట. ఆవు పాలు అనుకో మనకి సాత్విక గుణం, ఆవు సాత్వికమే కదా. ఇది గేదె అనుకో కొంచెం బాగా తామసం వస్తుంది, దాంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువ ఉంటది దేంట్లో, గేదె పాలలో. ఆవు పాలల్లో సూర్యనాడి ఉంటదని విన్నా మేడం, సూర్యనాడి, దానివల్ల ఆవు పాలు ఇష్టం అని చెప్పారు. నేను ఫస్ట్ టైం వింటున్నాను, మీరు చెప్పిన ఈ మెసేజ్ ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. అయితే మనకి తామస గుణం అవసరం లేదు కదా, అందువల్ల తీసుకోవద్దు. ఓకే, నెయ్యి కూడా మనకి ఆవు నెయ్యే తీసుకోవాలి. వంటలో మనకి వల్లలారు ఏం చెప్తారు, వంటలో మనం పోపు వేసుకోవడానికి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వాడుకోమంటారు. వేరుశనగ నూనె వాడద్దు.
అసలు ఫారెన్ న్యూస్ లో ఎప్పుడో ఒకసారి విన్నాను, పల్లెలంతా వచ్చి అది జస్ట్ తినడానికి ఉండే ఇదన్నమాట, అవి ధాన్యాలు అది తినడానికి, దాన్ని నూనె చేసుకొని తీసుకుంటున్నారు, అది హెల్త్ మంచిది కాదు అని ఒకసారి విన్నాను నేను. అలానే చాలా మందికి సెట్ కాదు పల్లెల నూనె, చాలా మందికి సెట్ కాదు. నువ్వుల నూనె అనుకోండి, దాని యొక్క హెల్త్ బెనిఫిట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి పళ్ళు ఫస్ట్ పిల్లలు కానీ ఎవరికన్నా పళ్ళులో పిప్పి పళ్ళు వస్తుంది కదా, అప్పుడు రోజు ఆయిల్ నోట్లో వేసుకొని కుప్పించి ఉమ్మితే అది పోతుంది అనమాట. తర్వాత కాళ్ళలో మనము ఇంట్లో పని చేస్తూ ఏదో ఒకటి మట్టి కాడో ఎక్కడ వెళ్ళినప్పుడు పెద్ద వేళ్ళు ఉంది కదా కాళ్ళలో, ఆ సందులో మట్టి దూరుకున్నప్పుడు చీము పట్టేస్తుంది. అవును. ఇదంతా విలేజ్ లో పని చేసినప్పుడు అక్కడ తెలుస్తుంది. చీము పట్టినప్పుడు ఏం చేస్తాం మనము, వీలైనంత వరకు మనం ఆ రాయి తీసడం దేనికో పని చేసి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే రోజు అది ఎప్పుడైతే మనకి పెయిన్ అనిపించిందో అప్పుడే అక్కడ మనము నువ్వుల నూనె వేస్తూ వచ్చినామంటే అక్కడ ఆ చీము వెళ్ళిపోతుంది, ఆ ప్రాబ్లము వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, తరువాత మనకి కడుపుకంతా చాలా మంచిది. అంతేకాదు మోకాలు నొప్పి అన్ని రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ అండ్ ఫుల్ కాల్షియం ఉంటుంది దాంట్లో. మళ్ళీ కొంతమంది అంటారు నువ్వుల నూనె వేడి కదా అని, వేడి కాదు, నువ్వులు వేడి, నువ్వుల నూనె వేడి కాదు. మాకు వేడి అయిందనుకో మనకి పొట్ట మీద రాస్తారన్నమాట, వేడి అయినది, అప్పుడు వేడి తగ్గుతుంది. అరికాలకి రాస్తారు, శరీరంలో ఎక్కువ వేడి చేసినప్పుడు అరికాలకి కూడా రాస్తారు. తమిళనాడులో అయితే తలస్నానం నూనె అంటు పోసుకోవడం చాలా విశేషం అన్నమాట. ఆడవాళ్ళు అయితే ఎవరి ఫ్రైడే శుక్రవారం ఆడవాళ్ళు పోసుకుంటారు, శుక్రవారం మంగళవారం ఆడవాళ్ళకి విశేషం అన్నమాట. ఆ 2 రోజులు ఆడవాళ్ళు, మగవారైతే బుధవారము శనివారము ఏం చేస్తారంటే పైన నుంచి నూనె రాసుకుంటారు, తల నుంచి నూనె అతి రాసి పాదాల వరకు మంచిగా నూనె రాసి 1 గంట సేపు 2 గంటల సేపు దాన్ని బాగా ఉంచి స్నానం చేస్తారన్నమాట. సో అది మోకాలు అంటే ఈ బోన్స్కి, మన బాడీలో బోన్స్ కానీ మసిల్స్ కానీ చాలా చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అనమాట. సో దానికి ఒక ఇది కూడా ఉంది, ఏం చెప్పేవారు, వారానికి 2 తూర్లు తల స్నానం చేయాలి అని చెప్తారు. దాన్ని ఫాలో కూడా చేస్తారు తమిళనాడులో. ఈ మధ్య చేసేలేదు, ఎందుకంటే పనులు ఎక్కువైపోయినారు మనుషులకి, అందువల్ల చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. అది చేసేంత వరకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, హీటు అన్నీ వచ్చి కంట్రోల్లో ఉంటుంది, బాడీలో మంచిగా ఉంటుంది అనమాట. సో అలా వచ్చి నువ్వుల నూనె అలా పనికి వస్తుంది. ఓకేనా, సో ఆకుకూర అయిపోయింది. కూరగాయల్లో మనకి శీతలం చేసే కాయలు తీసేయమంటారు. ఫస్ట్లో అయితే మనము బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. మెయిన్గా మీకు చెప్తున్నా క్యాబేజ్ వాడొద్దండి. క్యాబేజ్ వచ్చి అంత మంచిది కాదు ఆరోగ్యానికి. ఓకే, తరువాత కొంతమంది వచ్చి రెడ్డిష్ వాడతారు, అది ముల్లంగి కూడా అంతగా వాడకూడదు మనం. ఓకే, తర్వాత ఇక్కడైతే మనకి సన్మార్గంలో క్యారెట్ బీట్రూట్ కూడా వాడొద్దు అంటారు, బట్ మనకి అవే దొరుకుతాయి కాబట్టి అవిదా వాడాల్సింది ఉంది. యాక్చువల్లీ మనం అక్కడ వాడాల్సింది బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు, ఫస్ట్ అందరు వాడుకోవచ్చు. తరువాత మీ సాధన పెరిగే కొద్దంటే 2-3 సంవత్సరాలకే కాదు, మీ అంతటా మీకుగా ఓకే మనం ఒక చోటికి చేరుకున్నాము, ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము అన్నప్పుడు మన లోపలనే ఇలాంటి కూరగాయలు ఒక్కొక్కటిగా వదులుకుంటూ వస్తుంది. ఓకే, ఆ స్థితికి వెళ్ళినప్పుడు 3 కూరగాయలే చెప్తారు వాళ్ళు. ఏమంటే మునంకాడ, వంకాయ, గోకరకాయ, ఇలా కొన్ని ఒక 5 కూరగాయలే ఉంటుంది. మళ్ళీ వచ్చి దూదువలకాయ అంటారు, అది మనకి దొరకదు. ఓకే, తరువాత ఇంకొక కాయ అరటికాయ, ఇవన్నీ కూడా లేతగానే తీసుకోవాలి, ముదురు తీసుకోవద్దు అంటారు. ఓకే, సో దాంట్లో మళ్ళీ మనము ఆహారంలో తీసుకోకూడనివి 4 చెప్పుంటారు. ఆ 4 మీకు తెలుసు కదా, ఒకటి ఆనియన్, ఇంకోటి గార్లిక్, ఇంగువ, ఆవాలు. ఓకే, ఈ 4 ఎందుకు తినొద్దు అన్నారు ఎవరన్నా చెప్తారా? చెప్తాను.
నేను నేను సూర్య చెప్తాడంట. చెప్పమనండి. సూర్య చెప్తావా? చెప్పు. ఆనియన్ వచ్చి మనకి ఎనర్జీ లాస్ చేస్తుంది. ఆనియన్ ఇంకా దాని పేరు గార్లిక్. 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 మళ్ళీ వేరేంటి ఇంగువ అట్లంటే తెలియదు కదా. ఇంగువ అంటే తెలియదు. దాని పేరు పెరుంగాయం சொல்லுவாங்க. అది ఎప్పుడు నెగటివ్ అట్రాక్ట్ చేస్తుంది. అది కాదు, నెగటివ్ అట్రాక్షన్. ఆంటీ చెప్తా చూడు, ఇప్పుడు విను. చెప్పండి మేడం. వెల్లుల్లేమో జీవశక్తిని తగ్గిస్తుంది, జీవుడి యొక్క శక్తిని, అంటే ఎనర్జీ లాస్ చేస్తుంది. ఆనియన్ వచ్చి నెగటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంగువ వచ్చేసి బోన్స్ ని అరగదీస్తుంది. ఆవులు వచ్చి కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. ఎస్. సో మన శరీరాన్ని మనం బంగారంలా కాపాడుకోవాలి కదా. ఇవి 4 దీనికి ఇవి చేస్తుంది కదా. అందువల్ల మనము అవి తీసుకోవద్దు అని అంటారు. ఓకేనా. తరువాత మనం తీసుకునే బియ్యంలో వచ్చి పచ్చి బియ్యమే వాడమంటారు. మన పక్క అందరు పచ్చి బియ్యమే కదా వాడతాం, ఉప్పుడు బియ్యం వాడము. తమిళనాడు సైడ్ ఉప్పుడు బియ్యం వాడతారు. అందుకు వల్లలారు వచ్చి తమిళనాడులో కూడా 50% ఎంతో మందిదా వాడతారు. మిగిలిన 50% పచ్చి బియ్యమే వాడతారు. ఉప్పుడు బియ్యం అంటే తెలుసు కదా మీకు? తెలుసు మేడం. ఓకే. ఉప్పుడు బియ్యము అవతల వాడతారనమాట. అందువల్ల ఉప్పుడు బియ్యం వాడకూడదు అని చెప్తారు వల్లలారు. ఆ బియ్యంలో కూడా పచ్చి బియ్యంలో మనము ఏంటది చిట్టి ముత్యాలు అంటాం కదా, అవును, దాన్ని వాడమంటారు. అది నేను లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు 90 రూపీస్ ఉండింది. ఒక 4 నెలలు వందుకున్నప్పుడు 120 రూపాయలు ఉండింది. ఈ రోజు వెళ్తే 190 రూపాయలంట కేజీ. అమ్మో, అంత ఉంది అది రేటు. ఆయన చెప్తున్నాడు ఆన్లైన్ లో 220 ఉంది మేడం అన్నాడు. అదే ఇప్పుడు అందరు చిట్టు ముత్యాలు అని అడుగుతున్నారు మేడం. చిట్టి ముత్యాలు వ్యవసాయాలు ఎవరైనా ఉంటే చిట్టి ముత్యాలు వేయాలి. మళ్ళీ నువ్వులు వేయాలి, నువ్వుల నూనె కోసం. అవి వేస్తే మనకి బాగుంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఏం చెప్పాలి, బియ్యంలో అది తీసుకోమన్నారు. తరువాత ధాన్యాలు చూసినామంటే మనము కందిపప్పు తప్ప వేరే ఏ పప్పుకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు వల్లలారు. ఓన్లీ కందిపప్పేనా? కందిపప్పు మాత్రమే తీసుకోమంటారు మనల్ని. శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ వద్దు అంటారు. ఎందుకంటే అవన్నీ త్వరగా పాడైపోతాయి. అవును కదా. వంట చేస్తాం కదా మేడం, పెసరపప్పు వేసి మీరు సాంబార్ పెట్టి చూడండి, కందిపప్పు వేసి సాంబార్ పెట్టి చూడండి, పెసరపప్పు తొందరగా కుళ్ళిపోద్ది. అలానే మనము శనగపప్పుతో ఏదన్నా చేసి చూడండి, త్వరగా పోతుంది. అందువలన ఇది చెడదు. ఇంకొక పాయింట్ ఏమిటంటే అమృతం ఉన్న ఈ ధాన్యంలో అమృతం దేంట్లో ఉంది అంటే కందిపప్పులోనే ఉంది అంటారు వల్లలారు. యాక్చువల్లీ బాలింతలకు పప్పు బాగా ఇవ్వాలంటారు. అది ఏం పప్పు అంటే కందిపప్పే ఇవ్వాలి. అదే బెల్లం కందిపప్పు కూడా తింటారు కదా. అవును, పెడతారు. అంటే కందిపప్పు ఈ సర్జరీ చేస్తారు కదా, వాళ్ళకు కూడా కందిపప్పు రోజు అంత ఇస్తూ వచ్చినామంటే ఆ సర్జరీ చేసిన అది ఇవన్నీ కూడా మానిపోతాయంట, త్వరగా మానుతుంది. అందుకే కందిపప్పు అమృతం అని అంటారు వాళ్ళ. ఓకే. తర్వాత మళ్ళీ ఏం మిగిలింది, నీళ్లు చెప్పేసినాము. ఆహారంలో కందిపప్పు అయిపోయింది. ఓకే. వేరే ఎనీ డౌట్ ఏదన్నా ఉందా? కూరగాయలు ఆకుకూరలు అయిపోయినాయి, గడ్డలు అయిపోయినాయి. అంతే కూరగాయలన్నీ అయిపోయినాయి. సో ఇవి వీటిల్లో అమృతం ఉంటుంది, అమృతం ఉన్న ఆహారం తీసుకోండి అని. ధనియాలు వాడొచ్చా మేడం? ఏమా? ధనియాలు వాడుకోవచ్చు. ధనియాలు. ఇంకో పాయింట్ చెప్తాను. కారంలో వచ్చి మనకి మిరియాలు వాడుకోమంటారు. ఎండుమిర్చి వాడుకోవచ్చు, కొన్ని ఎక్కువ వేయకుండా కొద్దిగా వాడుకోండి. ఎండుమిర్చి అంటారు. పచ్చిమిర్చి
పచ్చిమిర్చి అసలు ఆయన చెప్పనే లేదు, వద్దే వద్దనేస్తారు. కానీ వద్దు యువతల వద్దు అందరికీ పచ్చిమిర్చి అలవాటు. అదే కదా. పచ్చిమిర్చి అలవాటు. కానీ నిజం చెప్పాలంటే ఏ మిర్చి కూడా వాడకూడదు, మిరియాలే వాడాలి. మళ్ళీ జీలకర్ర ఎక్కువ వాడమంటారు. మన పోపులోకి అంతా కూడా జీలకర్ర ఎక్కువ వాడాలి. జీలకర్రను వచ్చి సీరగం అంటారు తమిళ్లో. సీరగం ఉడలై సీర్ చెయ్యం అంటే జీలకర్ర ఈ భౌతిక శరీరాన్ని చక్కబరుస్తుంది అని అర్థం, బాగా చక్కగా ఉంచుతుంది అనమాట. సో మనకి పొట్ట ఒక మాదిరిగా ఉన్నదనుకో, అంత జీలకర్ర నీళ్ళల్లో వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం మరిగినాక వడబోసుకొని తాగినారంటే చాలు, పొట్ట కొంచెం మెత్తపడుతుంది. గట్టిగా ఉన్నప్పుడు ఏదన్నా ఫుడ్ కొంచెం అజీర్ణమైనట్టు అలా ఫీల్ అయినప్పుడు, మన ఫుడ్ లో ఎక్కువ జీలకర్ర వాడినప్పుడు ఆటోమేటిక్ గా మనకి చక్కగా పనిచేస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తుంటారు, మనము ఆహారం చెప్పమ్మా మేడం ఏమో చెప్పారు. ఉప్పు సాల్ట్, ఎస్ సాల్ట్, దానికి మెయిన్ గా మర్చిపోయినాడు. సాల్ట్ ని మనకి ఏం చెప్తున్నారంటే వల్ల ఏంచి వాడమంటారు. అది ఏంచుకున్నప్పుడు మనకి ఏం వేసి చేయొచ్చు అంటే మునగాకు వేసి ఎంచుకోమంటారు. మళ్ళీ వచ్చి కుప్పింటాకు వేసి ఎంచుకోమంటారు. కుప్పింటాకు ఉప్పు ఏం చేస్తుంది అంటే మన యొక్క నాడులను శుద్ధి చేస్తుంది. మునగాకు ఉప్పు ఏం చేస్తుందంటే దాంట్లో ఎక్కువ ఐరన్ కాల్షియం ఉండే వల్ల మనకి రక్తం పడుతుంది. మళ్ళీ కాల్షియం ఉండే వల్ల బోన్ హెల్త్ మంచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవడము అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ దొడ్డుప్పు తెచ్చుకోవాలి. దొడ్డుప్పుని ఒక ప్లేట్లో పేపర్ పరిచి పేపర్లో పోసేసి పైన పేపర్ వేసి మూత పెట్టేయాలి. ఒక రోజంతా అది అలాగే ఉన్నప్పుడు దాంట్లో ఉండే నీళ్ళన్నీ లాగేస్తుంది. తరువాత ఆ ఉప్పును బాగా దొడ్డుగా ఉండే బాణీలు వేసి దాంట్లో వేసేసి వేడి బాగా ఎక్కేటప్పుడు అంత మునగాకో ఏదో వేసి బాగా ఏంచేసి దాన్ని మిక్సీకి కొట్టేయాలి. ఓకే, దీంట్లో కరివేపాకు కూడా వాడచ్చు. మనం ఇది రెండు దొరకలేదు అనుకో కరివేపాకు కూడా వాడుకోవచ్చు. అలా ఏమి దొరకపోయినా మనం ఉత్తగా కూడా వేయించుకోవచ్చు. ఇవి వచ్చి మనకి ప్లస్ అంతే. ఉత్తగా వేయించుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆ యొక్క నెగటివ్ ఏదైతే ఉందో విషతత్వం ఉందో అవన్నీ వెళ్ళిపోతుంది. తరువాత చింతపండుని కూడా వేయించుకోమంటారు. వేయించి పెట్టుకోండి అంటారు. అవును, చింతపండు బాగా తట్టేయాలి, వడలాగా బాగా తట్టేసి పెనుగు మీద వేసి కాల్చుకోవాలి. ఇలా ఇలా ఇలా. నేను ఈ మధ్య అయితే అయిపోయింది, 1 year ముందు తీసుకున్నాను. డిమార్ట్ లో అట్టే రౌండ్ గా వచ్చింది చింతపండు. రౌండ్ గా అట్ట ప్రెస్ వస్తుంది అనుకుంటా, ప్రెస్ కొడతారనమాట. సో దాన్ని తెచ్చుకొని అట్టే నేను తవా మీద పెట్టి, దోశ తవా ఉంటుంది కదా, తవా మీద పెట్టి అట్టే వేయించుకున్నాను. ఏం చేసి వాడుతుంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే మనకు తెలుసు, చింతపండు మనం డబ్బాలు వేసి మూత పెట్టినా సరే బయట ఉంచినా సరే కొన్నిసార్లు దాంట్లో పురుగులు వస్తాయి, గమనించుంటారా? ఇప్పుడు ఎప్పుడైతే మనం దాన్ని తీసుకొచ్చిందే గింజలన్నీ అలా తీసేసి మంచిగా ఇలా తట్టేసి కాల్చి పెట్టేసినామంటే ఒక్క పురుగు కూడా రాదు. ఒకటి రాదు. ఇంకొక పాయింట్ ఏమిటంటే కొంచెం చింతపండు వాడితేనే చాలు. బాగా డిఫరెంట్ ఉంది. అప్పుడు ఎక్కువ వాడతాము, ఇప్పుడు కొద్దిగా వాడితేనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అందువల్ల చింతపండుని కూడా మనకి కాల్చుకోమంటారు. సో ఇవన్నీ ఒక రోజు ఏం చేయాలి, మనము ఇదే పనిగా కూర్చొని మొత్తం కాల్చి గెలిచి పెట్టేసినామంటే అది మనకి 1 సంవత్సరం పాటు వచ్చేటట్టు రెడీ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి అన్నీ సెట్ అయిపోతాయి. అలా చేయొచ్చు. ఓకే, సరే. ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్లు ఉన్నాయా? అయిపోయేటట్టుంది. ఏమ్మా? వీటికే సమయం అయిపోతుంది మేడం అంటున్నా. అవును. ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఆహారం తీసుకోవాలి. మనం ఫస్ట్ లో ఏమనుకున్నాం వాళ్ళమంటే మేడం, ధ్యానం బాగా చేస్తాం కదా, ధ్యానం చేసే వల్ల మనకి ఏం కాదు, ఏది తిన్నా మనకి ఏం కాదు అనుకుంటాం. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, అరే ఏదైనా వస్తే కూడా హీల్ చేసుకుంటే పోతుంది అని అనుకుంటాం కదా.
మరి అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారం ద్వారా ఆల్రెడీ మనకి కొంచెం ప్రాబ్లం ఏర్పడినప్పుడు దాన్ని హీల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఎనర్జీ లాస్ అవుతాం, సమయం లాస్ అవుతుంది. అవునా? అవును. ఇదే మనము జ్ఞానంతో ఇది మంచిది, ఇది చెడు, దీంట్లో అమృతం ఉంది, దీంట్లో విషం ఉంది, ఏది మనకి కావాలి అని మనం సెలెక్టివ్గా తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క భౌతిక శరీరాన్ని చక్కగా కాపాడుకునే ఆ జ్ఞానం మనలో పెరుగుతుంది. అవును మేడం. ఉమ్, ఇంత ఉమ్. కష్టపడి సో సంపాదించుకున్నది ఆ చిన్నపాటి కోరిక కోసం, నాలుక రుచి కోసం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఇంత కష్టపడి మనం ఇంత చేసినప్పుడు. అవును, అట్లా అనిపించినప్పుడు ఇంకా దాని జోలికి వెళ్ళాం మేడం. ఇంకా అంతే అంతే అంతే. మనం మేలు ఆ, మనమంతా ఏమి పెద్దగా ఇది చేసుకోలే. ఇప్పుడు ఉండే జనరేషన్లో అయితే ఫుడ్ 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 అని ఉండారు. అసలు ఎలాంటి ఫుడ్ తింటున్నారనే వాళ్ళకి అర్థం కావడం లేదు. అలా నూనెలో వేయించి ఏదేదో వేసి అలా తినేస్తున్నారు. నూనె అనేది గుర్తొస్తుంది, డీప్ డీప్ ఫ్రై తీసుకోకూడదు అంటారు వాళ్ళ. మనం ఇవి వడ అంటే ఏమంటాం మనము? గారెలు కదా, గారెలు, ఈ పూరీలు ఇవన్నీ వచ్చి మనము తినద్దు అంటారు. ఎందుకు అంటే అవన్నీ ఆయిల్ డీప్ ఫ్రై కదా, అలా తీసుకుంటే నెలకు ఒక్కసారి తీసుకోండి, అది కూడా 2 పీస్ ఓన్లీ, 2 పీస్ తీసుకోవాలంట. వడ కూడా 2 పీస్లే తీసుకోవాలి, ఎక్కువ తినద్దు, నెలకు ఒక్కసారే తినాలి అంటారు. ఎందుకు అంటున్నారు అని మనం పరిశీలించినప్పుడు దానికి రీజన్ ఏమి అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకి రోజు అవస్థలు ఉంటుంది. ఏం అవస్థ ఉంటుంది మనకి? నిద్రావస్థ రోజు జరుగుతుంది కదా. దాంట్లో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనము స్వప్నలోకంలోనే ఉండిపోతాము. అప్పుడు ఏమవుతుంది? మనకి నిద్ర సరిగా పట్టదు, నిద్రపోయినట్టు ఆ భావం రాదు. సో ఆ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇంకోటి, మన కళల లోకంలో ఉన్నప్పుడు కూడా ఎనర్జీ బాగా లాస్ అవుతుంది. ఇప్పుడు మనము నిద్రపోలేదు అనుకోండి, మనం చెప్తాం మంచిగా నిద్రపోయినామంటే అబ్బా హాయిగా నిద్రపోయి లేస్తానురా అనుకుంటాం. లేదు నేను రాత్రంతా దొల్లుతానే ఉన్నానబ్బా నాకు నిద్రే రాలేదు అంటాము. మనం పడుకొని ఉన్నాం, ఏ పని చేయలేదు, ఏం చేయలేదు, కానీ అక్కడ మనకి ఏమైతుంది? ఎనర్జీ డ్రై అయిపోతా ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఎనర్జీ అంతా డ్రైన్ ఎందుకు అవుతా ఉంది అని చూసినప్పుడు మన కళల ద్వారా అవి వెళ్ళిపోతుంది. సో అందుకోసమే మనము ఏం చేయాలి? ఆయిల్ ఫుడ్ అన్ని తీసుకోవద్దు అంటారు. దాంట్లోనూ మెయిన్గా డీప్గా చేసే ఫ్రై తీసుకోవద్దు. డీప్ ఆయిల్ అంటే ఆయిల్లో వేసి ఇలా తీయడం, పూరి వడ అంతా అట్టే కదా చేస్తాం. దాన్ని కూడా జంక్ ఫుడ్ కిందే తీసుకోవాలి మనం. ఎన్నో ఐటమ్స్ చేస్తాం సార్ మేడం, మేము ఎక్కువ చేసుకుంటాం. ఓకే. ఈ పక్క పూరి హల్వా బాగా చేసుకుంటారు కదా పండక్కి. పూరి, చకినాలు, అరిసెలు. అరిసెలు కూడా ఎక్కువ తినొద్దు అంటారు వాళ్ళ, అవన్నీ తినొద్దు అంటారు. మనకి ఏదన్నా కోరిక ఉంటే తీసుకొని చక్కగా పెట్టుకొని దాన్ని అబ్బా నేను నా ఈ కోరిక తీర్చుకోవాలని పూర్తిగా ఆస్వాదించి తినండి. తిని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయండి. అరిసెలు కూడా అంతే, అరిసెలు కూడా అంతే. ఇట్లా అయిపోతాం మేడం, సన్నగా అయిపోతాం ఇంకా. అంతే అంతే అంతే. అందుకే ఈ అరటిపండు, రస్తాలి పండు ఏం చేస్తుందంటే మన శరీరాన్ని వచ్చి కొంచెం బక్కపడనీయకుండా మంచిగా ఉంచుతుంది. అది అమృతపాలి అంటారు మన పక్క. 5 కేజీలు తగ్గా మేడం నేను ఇప్పుడు వల్లలాకి వచ్చినాక. అవునా? అదే మన యొక్క భౌతిక శరీరం తగ్గుతుందంట, సన్నబడుతుంది. మన యొక్క ఈ లోపల ఉన్న ఆ వెలుగు పెరుగుతుందన్నమాట. అది పెరుగుతుంది, ఇది తరుగుతుంది, ఇలా అవుతుందని. అంటే ఎక్కువ పెరుగు పోసుకోవట్లే మేడం ఇప్పుడు. పెరుగు, పాలు చాలా తగ్గించారు రేరుగా. ఓకే ఓకే.
కొబ్బరి పాలు తీసుకోండి మేడం. ఓకే మేడం. అదే నిన్న ఇంట్లో సచ్చీలతలో విన్నా మేడం. ఉమ్, కొబ్బరి పాలు చాలా మంచిదని. కొబ్బరి పాలు, అవును. కొబ్బరి బెల్లము, ఉమ్, వేరుశనక్కాయల బెల్లం కూడా మంచిదని చెప్పారు. అవును అవును, బెల్లం మంచిది. కొబ్బరి బెల్లం తీసుకుంటే అంత మంచిది. అదే చెరుకు రసం. చెరుకు రసం తీసుకోవాలి. చెరుకు రసం ఏం చేస్తుందంటే మన ఆరాన్ని క్లీన్ చేస్తుంది. ఉమ్. ఇది స్పిరిచువల్గా ఆయన చెప్పింది వచ్చి మనకి రక్తం బాగా పడుతుంది అని చెప్పారు, విన్నాను నేను కూడా. ఉమ్. ఇంకా ఈ విషయం ఇంకొక పాయింట్ ఏమంటే మన ఆరాన్ని క్లీన్ చేస్తుంది. సో మనం అట్లీస్ట్ వారంకి ఒక రోజున తీసుకోవాలి. ఉమ్. ఉమ్. బాగుంటుంది, మంచిది. మీ అంత అనవసరమైనంత ఓకే. తినే కంటే ఇవి తిన్నది బెటర్ కదా. అవును అవును. ఉమ్, మేడం కొబ్బరి పాలు ఇవన్నీ అంటే కొబ్బరికాయని గ్రైండ్ చేసి పాలు తీయాలా? అదేనా? అవునమ్మా 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 అవును. గ్రైండ్ చేసి పిండేసేయాలి. నీళ్లు పోసి బాగా వాడించి పిండితే కొబ్బరి పాలు వస్తాయి. ఉమ్. ఆ పాలు తీసుకోవాలి. అన్నంలో వేసుకున్నా చాలా బాగుంది మేడం. నేను అతిగా తీసుకుంటా. పాలు తాగడానికంటే అన్నంలోకి మంచిగా ఉంది. ఉమ్. బాగుంది, నాకు బాగా నచ్చింది. అట్టగా తీసుకుంటాను. ఇప్పుడు ఊరికి పోయి వచ్చాను. వచ్చినాక కొంచెం స్టమక్ అలా ఇలా అయ్యింది. తర్వాత ఇప్పుడు నిన్న మొన్న అదే వేసుకున్నాను అనమాట, కొబ్బరి పాలు అన్నంకి. మంచిగా ఉంటుంది. కడుపులో అల్సరు అవన్నీ కూడా పోతాయి. ఉమ్. అల్సర్ కూడా పోతుందా మేడం కొబ్బరి పాలకి? అవును, కొబ్బరి పాలు అల్సర్ పోతుంది. గ్యాస్ ట్రబుల్ కూడా పోతుంది. ఇంకేంటి పోతుంది. ఫ్రీ ఆయన మోషన్ చెప్తున్నారు కదా అమృతం అది అని. అమృతం అది. ఫ్రీ మోషన్ అవుతుందా మేడం? ఫ్రీ మోషన్ కాదు. ఫ్రీ మోషన్ అంత దానికి మనం ఏం చేయాలంటే దాంతో పాటు మనము వెజిటేబుల్స్ ఏదన్నా పెట్టుకొని తీసుకోవాలి అన్నంకి. దాంట్లో మనకి ఈ చిక్కుడుకాయలు తీసుకోమంటాడు ఆయన, లేత చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు, గోకరకాయ అంటే మీరు ఏమంటారు? గోరుచిక్కుడుకాయ. గోరుచిక్కుడుకాయలు. అవి గోరుచిక్కుడుకాయలు చాలా మంచిది. దాంట్లో వచ్చి ఎక్కువ కాల్షియం ఉంది. అవునా, ఎవరు తినరు కదా మేడం, తక్కువ తింటారు. అయ్యో అది చాలా మంచిది. ఓకే. మనకి తెలీదు, మనం తక్కువ తింటాము. అదిదా మెయిన్ గా తీసుకోవాలి, మంచిదంట. చిక్కుడుకాయ తెలుసా? దాన్ని రోజు లేతవి ఒక రెండు కాయలు అనుకోండి, సన్నగా మెత్తగా ఉండాలి. గంటకు ఒకసారి అని గ్యాప్ ఇచ్చి ఒక 3 కాయలు తినాలన్నమాట. అలా తింటూ వచ్చినామంటే శరీరంలో ఉండే ఈ నాడి వ్యవస్థ అన్నీ కూడా శుద్ధి అవుతుందంట. పచ్చియా? పచ్చివే కడిగేసి, అదే చెప్తున్నాను, లేతగా ఉండేది బాగా నమ్మలొచ్చు, మంచిగా ఉంటుంది. చేదు గేదు ఉండదు, లైట్ గా ఒగ్గురు ఉంటది అంతే. అవును. అది వచ్చి ఫస్ట్ ఇప్పుడు మనం ఒక 9 గంటలకు ఒకసారి తిన్నాం అనుకో, గంట సేపు అయినాక ఒక 10 గంటలకు ఒకటి తీసుకోవాలి, మళ్ళీ 11 గంటలకు ఒకటి తీసుకోవాలి. అలా ఒక 3 రోజులు లేక 5 రోజులు తిన్నామంటే చాలు, శరీరం చాలా బాగుంటుందంట. నాడి మండలాలు అన్నీ కూడా క్లీన్ అవుతుంది, రక్తము అంతా మంచిగా మూవ్ అవుతుంది అని చెప్పారు. తమిళనాడులో ఒక ఆయన ఉన్నారు, వైద్యం కూరగాయలతోనే వైద్యం అన్నమాట. మొత్తం కూరగాయలే. ఆయనే చెప్పారు, నాకేం చెప్పారంటే ఆనియన్ వచ్చి శరీరంలో విషాన్ని నిలిపేస్తుంది, వంకాయ వచ్చి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. వంకాయ మంచిది, మంచి పని చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది శరీరాన్ని శుద్ధి చేసేటప్పుడు లోపల అక్కడ ఆనియన్ వల్ల ఏర్పడిన విషం ఉంటాయి కదా, దాన్ని బయట తోస్తుంది. బయట తోసినప్పుడు ఏం జరుగుతుందంటే దురద వస్తుంది. ఆ దురద దేని వల్ల వచ్చింది అనుకుంటాం మనము? వంకాయ వల్ల వచ్చింది అని అనుకుంటాము. అవును, చేసిన వాడు ఒకడైతే చేయని వాడికి పాపం తిట్టు అన్నట్టు ఇక్కడ ఆనియన్ వల్ల ప్రాబ్లము. ఇది ఎవరికి తెలియడం లేదు. మరి అందరూ వంకాయనే తిడతారు, అయ్యయ్యో వంకాయనా, అయ్యో నాకొద్దు దురద వస్తుంది అని చెప్తారు. వంకాయ వాతం అంటారు. ఇలా అంతా అంటారు, కానీ అది శుద్ధి చేస్తుంది. వంకాయ అంత మంచిది అని ఇక్కడ చెప్తారు. తమిళనాడులో
ఒక వైద్యమే ఉంది దానికి సంబంధించి. బీరకాయ ఎంత వేడిని తగ్గిస్తుంది. దాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి కాయనే తీసి మీరు దాన్ని మిక్సీకి వేసి తాగాలి అంటారు. వంకాయని కూడా వాళ్ళు వైద్యం కింద తీస్తారన్నమాట. అలా చేస్తారు. వేరే యోగా వాళ్ళు ఏమంటున్నారంటే వంకాయ నెగిటివ్ ప్లానెట్ ఫుడ్ అని అంటున్నారండి వేరే వాళ్ళు. అదే చెప్తున్నానేమి, వాళ్ళకి దాని గురించి తెలియదు. ఇప్పుడు నేను ఒకప్పుడు వంకాయ తినేది లేదు, నేను కూడా ఇలాంటి థాట్లోనే ఉన్నాను, వంకాయ తినను. కానీ ఎప్పుడైతే మన సన్మార్గంకి వచ్చినట్టు ఓహో ఆ వంకాయ తినాలా, నేను ఇన్ని రోజులు ఇట్లా అనుకున్నానే అని నా థాట్ ప్రాసెస్ మార్చేస్తాను. మార్చిన తర్వాత ఇంకా నేను ఆనియన్ అన్ని వదిలేసి ఇప్పుడు 2 years అయిపోయింది. సో ఇప్పుడు నేను 1/2 kg వంకాయ కూడా తింటాను, నాకు ఏం కాదు. అందరూ 1 లేక 2 వంకాయే దాని మీద తిన్నారంటే దురదొస్తుంది అంటారు. నేను ఒక్కదాన్నే 1/2 kg చేసుకొని తెల్లారితంతా అదే మధ్యాహ్నం అంతా రాత్రికి అంతా అన్నం కలుపుకొని తింటాను. ఫ్రై చేసుకునే కదా మేడం. ఏం కాదు నాకు. ఏం కాదు మేడం, తింటాం మేము. సో అన్నీ వచ్చి డిఫరెంట్ ఉంది మనకి సన్మార్గంకి వచ్చినాక. ముందు చూసింది వేరు, ఇప్పుడు చూసేవి వేరేగా ఉంది. నేను ఎందులో మన దాంట్లోనే పల్లి నూనె వాడద్దు అన్నట్టు గుర్తుంది మేడం. పల్లెలు వాడకూడదు అంటారు, పల్లెల నూనె వద్దంటారు. అదే ఇప్పుడు ఇక్కడ తినమని చెప్పి పల్లీలు నువ్వుల నూనె వాడమంటారు. అది సారు చెప్పారనమాట, పల్లెలు తింటే కూడా మంచిది అని సారు చెప్పారు. ఆయన లలిత వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆయన చెప్పారు పల్లెలు కూడా మంచిది, పల్లెలు బెల్లం తినాలి అని ఆయన చెప్పారు. పల్లెలు గురించి చెప్పరు. పల్లెలు వచ్చి త్వరగా పాడైతుంది. పల్లెల చట్నీ నూరు చూడండి మా, తెల్లారితో చేస్తాం ఇడ్లీకి, మధ్యాహ్నం 12 గంటలకు ఏమైపోతుంది, టేస్ట్ మారిపోతుంది, వస్తుంది, టేస్ట్ మారిపోతుంది. సో త్వరగా చెడిపోయే వస్తువులు తినొద్దు అంటారు. అందుకే మనము కందిపప్పే ఎక్కువ వాడాలి అంటారు. కందిపప్పు మనకి చెడిపోదు. అసలు నేనైతే దాంట్లో ఆనియన్ కూడా వేయను కదా. సో మార్నింగ్ చేసిన సాంబారు మరుసటి రోజు మార్నింగ్ వరకు కూడా పాడు కాదు. ఆనియన్ వేస్తే పాడైపోతుంది తెలుసా. ఆనియన్ వేస్తే కర్రీ అంతా పాడైతుంది. ఆనియన్ వేయకుండా చేసి చూడండి, పాడు కాదు. ఫ్రై కూడా మీరు ఫ్రై చేసినారనుకో, ఏ ఫ్రై చేసినా ఇప్పుడు ఊరికే మనం వచ్చి గోకరకాయ ఫ్రై అనుకోండి, ఉత్తగా చేసినారంటే త్వరగా పాడు కాదు. దాంట్లో పల్లెల పొడో లేకపోతే ఆనియనో వేసినారంటే త్వరగా పాడవుతుంది. సాయంత్రానికి అంతా వాసన వచ్చేస్తుంది, రాత్రి వరకు నిలవదు. ఓకే ఈరోజు మనకి ఆహారం గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. టైం అయినట్టుంది, నెక్స్ట్ వీక్ కలుస్తాం. ఓకేనా. అరుట్పెరుంజ్యోతి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత ఏదన్నా మిస్ చేశానా? కరెక్ట్ గా వచ్చేసింది అన్ని. ఓకే అన్ని కవర్ అయ్యాయి. అదే కవర్ అయ్యాయి. ఓకే సరే అమ్మా, ఉండేదా. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ బాయ్. అరుణ్ అరుట్పెరుంజ్యోతి తని పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి. కాదు మేడం, ప్రతిసారి అవన్నీ వద్దన్నాడు అంటే ఇది అన్నారు మీరు, ఇంకా గిన్ని వద్దంటే ఎట్లా మేడం, మేము ఏం తినాలా? ఇప్పుడు తింటురండి మేడం, క్రమంగా ఒక టైం వచ్చినప్పుడు మేడం. ఇప్పుడే మనం ఏం వదిలేయమని చెప్పలేదు. అంటే తామస గుణం ఏదైతే వద్దు అనుకున్నాం అది వరకు వదిలేయండి. ఇప్పుడు చూడండి చెప్పాను కదా, తోటాకు గోకూరాకు అది 2 వదులుకోండి. తరువాత ఎక్కువ తింటారు మేడం, అది 2 ఎక్కువ తింటారు. అవును, గోంగాకు పచ్చడి లేకుండా ఇల్లు లేవు కదా. తోటకూర, తోటాకు ఫ్రై లేని ఇల్లు లేదు మేడం. కొయ్య తోటాకు తీసుకోవచ్చు మేడం, కొయ్య తోటాకు తీసుకోవచ్చు మేడం. కొయ్య తోటాకు అంటే అది ఎట్లుంటది? దాన్ని అరకూరాకు అంటారమ్మా, దొరుకుతుంది మీ సైడ్ కూడా. మా పక్క 4-5 కూరలు ఉన్నాయి మేడం, 4-5 ఎర్ర తోటకూర అని ఉంది. ఎర్ర తోటకూర అది ఉండొచ్చు అనుకోండి. అది కాదు మేడం, ఎర్ర తోటకూర అంటే ఎర్రగా వస్తది, అది తెలుసు నాకు.
ఆ ఇది చిన్న వేరే, నేను తోటకూర చూపిస్తాను. ముళ్ళలాగా ఇది ఉంటది చిన్న తోటకూర అని. చిన్న తోటకూర కాదు, ఇది వచ్చి ఇంకోటి కొయ్య పచ్చ తోటకూర అంటారు. కొయ్య పచ్చ తోటకూర తోటకూర అంటారు. అంటారు. ఇంకోటి నేను పచ్చ ఫోటో పెడతాను, ఈ తూరి నేను తీసుకున్నప్పుడు మీకు ఫోటో పెడతాను, పెట్టండి. అది తెలుస్తుంది మీకు. అది చాలా మంచిది మేడం. తరుగాకు అంటారు అనుకుంటా మేడం ఈ పక్క. ఏమాకు? తరుగాకు అంటారు తెలుగులో. అవునా, ఏమో ఇక్కడైతే నాకు కొయ్య తోటాకు అన్నారు ఇక్కడైతే. అదే తరుగాకు. తమిళనాడులో అయితే మనం అరకూరాకు అంటాం. అవును, అరకూర, ఇక్కడ తరుగాకు అంటారు. తరగాకు అంటారు. అదైతే చాలా మంచిది. తెలియదు మేడం, మీరు చెప్పేది అర్థం కాలే. తరగాకు అంటే మీరు పెట్టండి, ఫోటో పెట్టండి. ఫోటో పెట్టేస్తాను నేను. అది బాలింతలకు బాగా చేసి ఇచ్చేవారు. మాకు ఇక్కడ చాలా ఆకుకూరలే మంచిది. పెట్టారు బాలింతలకి. మా సైడ్ ఇప్పుడు బాగా అంతా అది పెడుతున్నారు, పెడతారు. ఇప్పుడు అంతా పెడుతున్నారు కానీ మేడం ఒకప్పుడు పెట్టకపోదురు ఆకుకూరలు. ఉమ్, ఆకుకూరలు అంతా ఉమ్, పెడితే పిల్లలకి ఇట్లా నీరులాగా మోషన్ అవుతుందని పెట్టేవాళ్ళు కాదు. సరే మేడం, టైం టమాటా. అయిపోతుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్. అరుట్ పెరుంజ్యోతి, అరుట్ పెరుంజ్యోతి. బాయ్ మేడం. బాయ్.